ఈ భూమి మీద ఉన్న మూగజీవాలలో చాలా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనేది కుక్కనే కదా. తిండి కోసం అది ఎంతలా ఇబ్బందులు పడుతుందో మనం రోడ్లపైన, వీధుల్లో, మన చుట్టుపక్కలలో చూస్తూనే ఉంటాం. పైగా కుక్క కనిపిస్తే చాలు చాలామంది చిరాకిచ్చుకుంటారు, వాటిని తరిమి కొడుతూ ఉంటారు. అసలు కుక్కగా పుట్టినందుకు ఇలాంటివి ఎదుర్కోక తప్పదు. ఇంతకీ కుక్క జన్మ అనేది ఎవరికి వస్తుంది? ఎలాంటి పాపం చేస్తే వాళ్ళు ఈ కుక్క జన్మ ఎత్తుతారు అనేది స్వయంగా శ్రీకృష్ణుడే తెలిపాడు. మరి మనిషి ఎలాంటి పాపాలు చేయడం వల్ల ఈ కుక్క జన్మ ఎత్తుతారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆ భగవాన్ శ్రీకృష్ణుడు భక్తులైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని స్మరించండి. ఫ్రెండ్స్, మనిషి ఒక్క జన్మలో చేసే పాపాలే మళ్ళీ కర్మ రూపంలో మరో జన్మలో వెంటాడుతూ ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. మరి ఎటువంటి పాపాలు చేస్తే కుక్క జన్మ ఎత్తుతారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి శ్రీకృష్ణుడి ప్రియమైన రాధాదేవి తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తన నగరాన్ని చుట్టేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఓ ఇంటి దగ్గరకు వాళ్ళంతా రాగానే అప్పుడు రాధాదేవికి ఒక కుక్క ఎదురుపడుతుంది. ఆ కుక్క చూడటానికి బాగా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఆ ఇంట్లో నుండి ఒక కుర్రవాడు కర్ర పట్టుకొని బయటకు వచ్చి అక్కడున్న కుక్కని బాగా తరిమి కొడతారు. దాంతో అది చూసిన రాధాదేవి చాలా బాధపడుతుంది. వెంటనే తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి తాను తన ప్రభువైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. అలా రాజభవనంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిన రాధ కృష్ణుడితో, హే ప్రభు, ఈరోజు నేను మన నగరాన్ని నా ఫ్రెండ్స్తో కలిసి చుట్టుముడుతూ ఉన్న సమయంలో అప్పుడు బాగా ఆకలితో ఉన్న ఒక కుక్కని చూశాను. అది చాలా దీనస్థితిలో ఉంది. అది ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే ప్రజలు దానిని కర్రతో కొడుతూ ఉన్నాడు. అది ఆకలితో ఉన్నందున ఎక్కడ చూసినా ఆ కుక్కకి ఆహారం దొరకలేదు. అయితే ప్రభు, నేను ఈ సంఘటన చూసినప్పటి నుండి నాలో ఒక ప్రశ్న మొదలైంది. అదేంటంటే అసలు ఏ పాపం చేయడం వల్ల మనిషికి కుక్క జన్మ అనేది వస్తుంది అంటుంది. దాంతో శ్రీకృష్ణుడు రాధాదేవికి, ఈరోజు నేను నీకు ఒక కథ చెప్తాను, ఇది శ్రద్ధగా వింటే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు రాధ, సరే నాదా, ఆ కథ ఏంటో చెప్పండి అని అంటుంది. ఇక శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతారు. పూర్వం ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా అప్పుడు ఆయనకి ఒక కుక్క ఏడ్చినట్టు శబ్దం వినిపిస్తుంది. దీంతో సభ జరిగే దగ్గర ఉన్న ద్వారపాలకులు ఆ కుక్కని అక్కడ నుండి తరిమివేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఆ కుక్క అదే ప్రదేశానికి వచ్చి ఏడవడం మొదలు పెట్టగా ద్వారపాలకులు ఆ కుక్కను అక్కడ నుండి తరిమివేస్తాడు. అయితే సభ జరిగే 3వ రోజు కూడా అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవడంతో సభలో ఉన్న శ్రీరాముడు తన మనసులో ఈ విధంగా ఆలోచిస్తాడు. అసలు ఈ కుక్క ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకొని వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకొని రా అని అంటారు. దాంతో ద్వారపాలకుడు కుక్క దగ్గరికి వెళ్ళి, హే కుక్క, ప్రభు శ్రీరాముడు నిన్ను దర్బార్లోకి పిలిచాడు, లోపలికి రా అని అంటాడు. అప్పుడు ఆ కుక్క, ఓ మునివర్య, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోకి కానీ, రాజ్య మందిరంలోకి కానీ, వంటగదిలోకి కానీ, గోశాలలోకి కానీ వెళ్తే హక్కు లేదు. కాబట్టి ఆ ప్రభువైన శ్రీరాముడే నా దగ్గరకు రావాల్సి ఉంటుంది అని అనడంతో అప్పుడు ద్వారపాలకుడు అదే విషయం శ్రీరాముడికి చెబుతాడు. దీంతో శ్రీరాముడు ఆ కుక్క దగ్గరికి వచ్చి, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట ఉండి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క, హే ప్రభు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ఓ సాధువు నన్ను ఒక రాయితో కొట్టాడు. దీంతో నా కాలు విరిగిపోవడంతో నాకు బాగా నొప్పితో పాటు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత శ్రీరాముడు ద్వారపాలకుడితో, ఓ ద్వారపాలక, వెళ్ళి ఆ సాధువు ఎక్కడ ఉన్నాడో వెంటనే ఇక్కడికి తీసుకొని రా అని అంటాడు. ఇలా ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువుని ఇంటికి వెళ్ళి ఆ సాధువుని తీసుకొని శ్రీరాముడి దగ్గరికి వస్తారు. అప్పుడు శ్రీరాముడు, ఓ సాధువు, నువ్వు ఆ కుక్కని రాయితో ఎందుకు కొట్టావు? ఇప్పుడు అది నడవలేని పరిస్థితిలో ఉంది. అసలు నువ్వు ఆ కుక్కని ఎందుకు కొట్టావు అని సాధువుని అడుగుతాడు రాముడు. అప్పుడు ఆ సాధువు, ప్రభువా, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు దారిలో ఈ కుక్క ఆహారాన్ని నోటితో తాకింది. దాంతో నాకు కోపం రావడంతో నేను ఒక రాయితో ఆ కుక్కను గట్టిగా కొట్టాను. అందుకే ఆ కుక్క కాళ్ళు విరిగిపోయింది అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు, ఇది నోరు లేని ఒక మూగజీవి,
ఇవి తమ కడుపు నింపుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అలా చేయకూడదు అని అంత బుద్ధి ఉండదు. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్క తప్పు ఏమీ లేదు. ఇలా చేయడం అనేది దానికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. ఇక ఈ మాత్రం దానికే మీరు ఆ కుక్కని ఇంత పెద్ద శిక్ష వేయడం సరైనది కాదు. అలాగే తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలిని అనవసరంగా విరగ్గొట్టారు కాబట్టి మీరు ఇందుకు అపరాధి అవుతారు అని సాధువుతో శ్రీరాముడు అంటాడు. ఆ తర్వాత శ్రీరాముడు అక్కడున్న కుక్కతో ఆ సాధువుని నీ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు, కాబట్టి నువ్వు ఇతనికి ఏ శిక్ష విధిస్తావో విధించు అని అంటాడు. అప్పుడు ఆ కుక్క హే భగవంతుడా, మీరు ఈ సాధువుని ఏదైనా ఒక రాజ్య భవనానికి రాజుని చేయండి అని అంటుంది. అప్పుడు శ్రీరాముడు ఆ కుక్క చెప్పిన విధంగా ఆ సాధువుకి మంచి బట్టలు వేయించి ఒక గుర్రంపై కూర్చోబెట్టి ఆ తర్వాత ఆ సాధువుని తీసుకొని వెళ్ళి అందమైన రాజభవనానికి రాజుని చేస్తాడు. ఇక ఆ సాధువు రాజుగా మారి సింహాసనంపై కూర్చొని నేను కలలో కూడా ఊహించలేదు ఈ విధంగా రాజవుతానని అని తెగ పొంగిపోతూ ఉంటాడు. అయినా ఈ కుక్కకి ఏమాత్రం తెలివి లేదు. ఎందుకంటే నేను దాని కాళ్ళు విరగ్గొట్టాను. అయినా కూడా అది నన్ను శిక్షించే బదులు రాజ్యభవనానికి రాజుని చేసింది అని అనుకుంటాడు. అయితే మరోవైపు దర్బార్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయి శ్రీరాముడితో హే ప్రభు, ఆ కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతడికి రాజ్య భవనానికి రాజును ఎందుకు చేసింది? పైగా అతడు ఆ కుక్క కాలిని విరగ్గొట్టాడు కూడా అని అడుగుతారు. అప్పుడు శ్రీరాముడు ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఆ కుక్కనే ఇస్తుంది అని అంటారు. దీంతో వాళ్ళంతా ఆ కుక్క దగ్గరకు వెళ్ళి తమలో ఉన్న అనుమానాన్ని ప్రశ్న రూపంలో బయట పెడతారు. అప్పుడు ఆ కుక్క నవ్వుతూ ఆ సాధువుని శిక్షించడానికి బదులు రాజుగా ఎందుకు చేశానో తెలుసా అని ఈ అన్యాయం చేసే రాజు మెదలుకొని ఇంటి ముందు భిక్షం కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి, ఇతరుల సంపదని దోచుకునే వ్యక్తి, పేదవారిని చిత్రహింసలు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కలాగే పుడతారు. అయితే ఈ విషయంలో సంకోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారికి చిత్రహింసలు గురి చేస్తాడు. అంతేకాకుండా వారి సంపదను అంతా దోచుకుంటాడు కదా. నేను కూడా గత జన్మలో ఒక రాజునే. ఆ సమయంలో పేదవారిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉండేవారిని. వారి కష్టపడి సంపాదించిన డబ్బు కూడా బాగా దోచుకునేవాడిని. అలాగే ప్రజలకి బాగా అన్యాయం చేసేవాడిని. అందుకే ఈ జన్మలో కుక్క జన్మగా పుట్టాను. అందుకే నేను చేసిన పాపాలకి ఫలితంను ఈ జన్మలో పొందుతున్నాను. అందుకే నేను ఆ సాధువుకి రాజుని చేశాను. దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ రావాలి. అప్పుడే అతనికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది అని అంటుంది. అలా శ్రీకృష్ణుడు ఈ కథను రాధాదేవికి చెబుతాడు. రాధా వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవడం కోసం గంగలో మునుగుతారు, కానీ ఆ తర్వాత మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారని అంటారు. వెంటనే రాధా మరి గంగలో మునిగితే పాపాలు తొలగిపోవ స్వామి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ గంగలో మునగటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి, అంతేకాని కావాలని చేసిన పాపాలు మాత్రం తొలగిపోవు అని అంటారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో, చెడు ఆలోచనలు ఉండవో వాళ్ళు మాత్రమే గంగలో మునిగితే పవిత్రంగా మారతారు. అలాగే ప్రతి మనిషి తాను చేసిన కర్మలకి ఫలితం అనుభవించక తప్పదు అని శ్రీకృష్ణుడు అంటారు. చూశారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇతరుల విషయంలో అయినా మూగజీవుల విషయంలో అయినా ఎటువంటి బాధ పెట్టే పనులు చేయకూడదు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.